మరి ఈ యొక్క స్కైప్ ఆరాధనలో ప్రభువా మరి మేము టీమ్స్ లో ఉండగా అందరిని సమకూర్చిన విధానాన్ని బట్టి మీ నామానికి మేము చెల్లిస్తుంటున్నాం అయ్యా. తండ్రి మరి రానయ్యున్న బిడ్డలను మీరు రప్పించండి ప్రభా. నా తండ్రి మరి ప్రార్థనకు జవాబు దయచేయండి. పాట ద్వారా మహిమ పొందండి ప్రభు. వాక్యంతో మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నైనా గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయమని, మీ వాక్కులను మాకు రిలీజ్ చేయమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను. సుజాతక ప్రైజ్ రాడక ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీరు స్టార్టింగ్ ప్రే చేయండి అక్క. స్వరాజ్ అన్న పాట పాడతాడు. ఓకే, రికార్డింగ్ పెట్టిరా బ్రదర్. థ్యాంక్ యూ. ఓకే, ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రభు నామంను మహిమ పరుస్తూ మనము ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ప్రార్థించుకుందాము. కృపా సత్య సంపూర్ణుడవు, పరిశుద్ధుడవు, 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 మహాగణుడవు, మహోన్నతుడవు, గొప్ప దేవుడవు, నీకు గొప్ప కార్యములను బట్టి నీకు వందనాలు, స్తోత్రం లేసే ప్రభా. నా తండ్రి సాయంత్రకాల సమయం అందు నాయన మాకు ఇచ్చిన సమయం కొరకు ప్రభ, ఈ రీతిగా మమ్మల్ని కూడుకుంటకు ప్రభ ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు ప్రభ, నీ యొక్క పాద సన్నిధిలో చేరి నీ యొక్క వాక్యం ధ్యానించుటకు ప్రభ, నీ యొక్క గొప్ప సత్యం తెలుసుకున్నటకు ప్రభ, మమ్మల్ని అందరినీ సమకూర్చిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ నడిపింపు ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేసినందుకు వందనాలు. రానయ్యన బిడ్డలందరినీ బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. విన్న వాక్యం బట్టి ప్రభ ప్రతి ఒక్క బిడ్డలు హృదయం తెరుచుకొని ప్రభ ధ్యానించుటకు కృపను గ్రహించండి నాయన. నా తండ్రి ఆకాశ మహాకాశంలో పట్టజాలనంత విస్తారమైన అతని నీకు కృపను కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. మమ్మల్ని అందరినీ దర్శించండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని ఉజ్జీవపరచండి, బలపరచండి, మాలో బలహీనతలను మాకు చూపించండి ప్రభ. సరి చేసుకునే మనసు మాకు దయచేయండి నాయన. నా తండ్రి నా ప్రార్థనలో ప్రభ తండ్రి తప్పులు దోషంలో దొరలకుండా ప్రభ నా తండ్రి మీకు సన్నిధిలో పరిశుద్ధమైన విజ్ఞాపన బలిపీఠంను ప్రభ మేము కట్టుకుంటా మాకు గమ్లు ప్రభండి సదాకాలం ప్రభ మీకు సన్నిధిలో మేము చేరి ప్రభ మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన ఇక ధన్యతల కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. మరి ఎంతమందికో లేని ఈ యొక్క భాగ్యంను మాకు అనుగ్రహించినావు. అందులో మా గొప్పతనము కాదనైనా కేవలం నీ ప్రేమ, నీ యొక్క కృప నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏ పాటి వారం ప్రభ అయినా సరే మమ్మల్ని ప్రభ మీరు ఈ రీతిగా నడిపిస్తున్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా రానైన బిడ్డలందరినీ నడిపించండి. రావాలని ఆశపడుతున్న బిడ్డలకు కూడా ప్రభ మీరు మార్గంను దయచేయండి ప్రభ. నా తండ్రి వాతావరణంలో మీ స్వాధీనంలో పరచుకోండి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మీరు సరి చేయండి. ప్రతి ఒక్కరు ప్రభ వాక్యం వినటకు వేగిరపడటకు సహాయం చేయండి. ఇంతవరకు మా జీవితాలలో ప్రభ మీరు చేసిన ప్రతి మేలు కొరకై నా తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభ. ఎన్నో ఆపదలు ఆటంకములలో ప్రభ, అన్ని రకముల ఇబ్బందులలో, అనారోగ్యంలో మాతో కూడా ఉన్న దేవుడు, మాతో మాట్లాడుతున్న దేవుడు, మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు, స్వస్థపరిచిన దేవుడు ప్రభ. నా తండ్రి మీరు చేసిన ప్రతి కార్యము కొరకై మీకే వందనాలు చెల్లిస్తూ ప్రభ ఈ సాయంత్రకాలం మీ యొక్క వాక్కు ద్వారా మాతో మాట్లాడమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ రాడ్ అక్క, వందనాలు. స్వరాజ్ అన్న ప్రైజ్ రాడ్ అన్న. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అన్న. అన్న మీరు పాట పాడుతున్నా. ఓకే అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. అందరికి ప్రైజ్ లార్డ్. పాట పాడుకుందాం. నీతో సమ్మేవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము
ధన ధాన్యాదులు ఒక చోటించిన నీతో సరితూగున లోక బంగారము ధన ధాన్యాదులు ఒక చోటుంచిన నీతో సరితూగున జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా నన్నీయు సర్వములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా నీలా జాలి గల ప్రేమ గల దేవుడెడి నీవేగ మంచి దేవుడవు నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి నీవేగ మంచి దేవుడవు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే శోకని పరిశుద్ధుడేడి పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే శోకని పరిశుద్ధుడేడి పాప పరిహార్థము శిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు పాప పరిహారార్థ శిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వడు నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగ విమోచకుడవు నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగ విమోచకుడవు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నేను వెదకాకున్నా నాకు దొరికితివి నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి నేను వెదకాకున్నా నాకు దొరికితివి నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి నీకు గాయాలు తరచుగా రేపితిని నన్నెంతో సహించి క్షమించితివి నీకు గాయాలు తరచుగా రేపితిని నన్నెంతో సహించి క్షమించితివి లోక సౌఖ్యాలన్నీ ఒక చోట పోగేసిన నీవేగా చాలిన దేవుడవు లోక సౌఖ్యాలన్నీ ఒక చోట పోగేసిన నీవేగా చాలిన దేవుడవు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు ప్రైజ్ లార్డ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ప్రైజ్ లార్డ్ బ్రదర్, థ్యాంక్ యూ, వందనాలు. చంద్రశేఖర్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. అన్న మీరు వాక్యం చేంజ్ స్టార్ట్ చేస్తాను కొంచెం సేపు.
ప్రార్థిస్తాం. పరిశుద్ధుడగు దేవ, సర్వోన్నతుడగు తండ్రి, మీకు వందనాలైనా. ఇంతవరకు మీరు మాకు సహాయకులు నడిపించినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా. ఈ ఉదయం నుంచి ఇంతవరకు మనకు కాచి కాపాడి సురక్షితంగా ఇంటికి చేసినందుకు మీకు వందనాలు. ముఖ్యంగా ప్రభా, మీ శరత్నాల పాల్పొందే యోగ్యతను భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. మీ వాక్యం విని తండ్రి ప్రభా, మా జీవితాలన్నీ సరి చేసుకునేలాగా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. ఈ సాయంత్రం సమయంలో మీ సన్నిధికి మేము తిరిగి వచ్చినాంనైనా మాతో మాట్లాడండి, మా జీవితాలను సరి చేయండి. ముఖ్యంగా మాకు మీరు ఒక పని అప్పగించారు. ఆ పని ఎంతవరకు మేము చేసినామో అది మేము పరిశీలించుకోలాగా ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. మాలో ఇంకేమైనా అయోగ్యతలు ఉంటే ఓ ప్రభావ, మాలో ఇంకేమైనా బలహీనతలు ఉంటే అవి చూపించమని ప్రార్థిస్తున్నాం. వాటన్నిటిని ఒప్పుకొని మేము బహు పరిశుద్ధంగా తయారు కావాలా ప్రభా. ఎందుకంటే మీరు అక్కడ బహు సమీపంగా ఉండి మేము పరిశుద్ధంగా సిద్ధపడలాగా మిమ్మల్ని ముఖాముఖిగా చూసే దినం కొరకు మేము సిద్ధపడుతున్నాం. నాయన సహాయపడమని ప్రార్థిస్తున్నాం. సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకొని పరిగెత్తిపోతారన్నది వాక్యం. ఎందుకంటే ప్రభా, వారిలో పరిశుద్ధత లేదు, వారిలో రక్షణ కార్యం లేదు, వారిలో నీతిని అనుసరించిన జీవితం లేదు. కాబట్టి నేను అతి పరిశుద్ధంగా మేము జీవించేలాగా మీ యొక్క వాక్యం చేత మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. కేవలం మీ వాక్యమే మమ్మల్ని శుద్ధీకరిస్తుందని వారు హెచ్చరిస్తున్నాడు ప్రభా కీర్తనకారుడు. కాబట్టి నైనా నేను ముఖ్యంగా ఈ కాలంలో, ఒక భయంకరమైన కాలంలో ఎట్లా జీవించాలా, దుర్దినంలలో ఉంటుండగా సమయాన్ని పోనీక ఎట్లా వాటిని సద్వినియోగం చేసుకోవాలో మీరు మాకు మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి క్షణం మీ యొక్క సహవాసంలో ముందుకు పోలాలని సహాయపడండి ప్రభా. అహిక విచారణ చేత గొప్ప జన సమూహం అంతా కొట్టుకొని పోతుండగా ప్రభా, మేము సంపూర్ణంగా మీ మీద మా మనసుని కేంద్రీకరించుకొని ప్రతి విషయంలో మీకే తండ్రి ప్రాధాన్యత ఇచ్చేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం. మా పనులు ప్రభా సెకండరీ, మీ పనులే ప్రైమరీనైనా. కాబట్టి వాటికి ప్రాధాన్యత ఇస్తూ ముందు పోయే బిడ్డలుగా మనం తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. మాతో మాట్లాడండి, గొప్ప దర్శనాలు దయచేయండి, కృపావరాలు అనుగ్రహించండి సంపూర్ణంగా. అవును ప్రభావ, ఎవరికైతే ఏ వరాలు అవసరమో అవి మీరే పంచిపెడతాన్నారు నైనా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవ, మీ సహాయం మాకు బహు అవసరం నైనా. ప్రభుని చూపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు విషయం పట్ల అభివృద్ధి పొందుట దేవుని చిత్తం అని వాక్యం సెలవిస్తుంది నైనా. కాబట్టి నైనా సంపూర్ణంగా ఈ యొక్క ప్రవేశాన్నిటిని అర్థం చేసుకొని అవి నెరవేరే టైంకి మేము ఎప్పుడో పరిశీలించుకోవాలి ప్రభా. అనేక మంది క్రైస్తవులు తప్పిపోతారని వాక్యం హెచ్చరిస్తుంది ప్రభా. రక్షింపబడువారు బహు కొద్ది మందేనా అని ప్రశ్నిస్తున్నారు శిష్యులనైనా. అప్పుడు మీరు అన్నారు, ఇది మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తం సాధ్యం. అంటే ప్రభా, మీరు ఇస్తున్న అవకాశాన్ని బట్టి మరోసారి మీకు వందనాలనైనా. మమ్మల్ని అందరినీ బలపరచండి ఓ ప్రభా. నిర్లక్ష్యమైన జీవితం నుంచి మాకు స్వస్థత దయచేయండి. అవును ప్రభా, వేషధారణ జీవితం నుంచి మాకు విడుదల కల్పించండి. యథార్థతతో ప్రభా పసిపిల్లల హృదయాన్ని మాకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం. అటువంటి వారిదే పరలోక రాజ్యం అన్నారు నైనా. కాబట్టి నైనా అటువంటి హృదయం తెచ్చండి, కానీ యుద్ధ శూరులుగా తయారు చేయండి. మా చేతులకు యుద్ధాన్ని నేర్పమని ప్రార్థిస్తున్నాం. కనబడిన శత్రువుతో యుద్ధం చేయాలా ప్రభా. మా ఆత్మీయ నేత్రాన్ని సిద్ధపరచుకోవాలనైనా. మా ఆత్మీయ నేత్రాన్ని విప్పండి ప్రభా. వాని ముఖాముఖి చూసి వాడి మీద యుద్ధం ప్రకటించాలనైనా. దుష్టుని వాని అనుచరులందరినీ ఓ ప్రభా మేము కూలగొట్టాలా ప్రభా. వాడి రాజ్యాన్ని తన మళ్ళీ కూలగొట్టి ప్రభా, అందులో ఉన్న వారిని అందరినీ మేము స్వాధీనపరచుకోవాలా, మీ రాజ్యం కొరకు సిద్ధపరచాలా. అటువంటి జీవితం మాకు అందరికీ అనుగ్రహించి వింటున్న వారి జీవితంలో విశేషమైన అద్భుతాలు జరిగించి వారి జీవితంలో ఆగిపోయిన మేలను అన్నింటినీ నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు జూన్ 22వ తారీఖు 2025వ సంవత్సరము బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఉంటుంది బబులోను కాలం అని ప్రతిసారి బైబిల్ వాక్యం సెలవిస్తా ఉంది. ఎంతమంది గ్రహిస్తగలుగుతున్నారో గాని మనము కొంతకాలం నుంచి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయాన్ని ధ్యానిస్తా ఉన్నాం. అందులో గోగు మాగోగులకు సంబంధించిన బోధ ధ్యానిస్తున్నాం. మనము వాటిని ధ్యానిస్తున్న విధానంగా చూస్తే ఈ రోజు ప్రపంచాత్మకంగా గోగు మాగోగుల యుద్ధమే జరుగుతుందనేసి ఇంటర్నెట్ లో అంతా ఎక్కడ చూసినావే క్రైస్తవ సర్కిల్స్ లలో ఇంటర్నెట్ లో అవే కనిపిస్తా ఉన్నాయి. రష్యా మరియు ఉక్రెయిన్ల యుద్ధము, దాని తర్వాత ఇరాన్ యుద్ధము, ఇజ్రాయెల్ యుద్ధము, ఇవన్నీ గోగు మాగోగులకు సూచన అన్న విషయాన్ని అందరు ప్రకటిస్తా ఉన్నారు. కానీ మనకు తెలుసు ఇవి ఆత్మీయమైనవి. ఎందుకంటే గోగు మాగోగులకు సంబంధించిన యుద్ధము యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో మనం గత 2 వారాల నుంచి ధ్యానిస్తా ఉన్నాం. గోగు మాగోగుల యుద్ధము జరిగింది. గోగు నశించిపోయిన జీవితం మనకు తెలుసు ఆల్రెడీ.
అదే రీతిగా బబులోను ఏ రీతిగా భూమండలంలోనికి దిగిపోయిందన్న విషయం కూడా మనకు తెలుసు. అది ఇరాన్ ఉత్తర దిక్కున ఉండేది ఒకప్పుడు. ఈ రోజు లేదు, అది కళ్ళకు కనిపించేది ఇప్పుడు. కానీ అది ఆత్మీయంగా ఉన్నది అన్న విషయాన్ని ప్రకటన గ్రంథంలో మనం చూస్తా ఉన్నాము. బబులోను కూలెను అన్న విషయం 2 సార్లు ఎందుకు చెప్పాలో ఒకసారి చెప్తే సరిపోతుంది కదా. బబులోను కూలెను అని 2 సార్లు ఎందుకు చెప్పబడింది అన్నప్పుడు మనం గ్రహించాలా, ఇవి 2 గుంపులు. గోగు అనేది ఒక గుంపు, మాగోగు అనే గుంపు. ఇవి ఆత్మీయమైపోయినాయి. అయితే మనము గతంలో చూసిన విధానంగా ఈ గోగు మరియు మాగోగు అనే వాళ్ళు ఎవరని, అయితే మాగోగు యాఫెతు కుమారుడు నుంచి మనము ఆది కాండము 10వ అధ్యాయంలో ధ్యానిస్తా ఉన్నాం. అయితే ఈ యాఫెతు సంతతి అంతా యూరోపియన్స్ కూడా నేను చూపించిన గతంలో మీకు. యూరోప్ లో ఉన్న దేశాలు యాఫెతు సంతతి అన్ని. కాబట్టి అవి 10 దేశాలు అని కూడా నేను చూపించిన మీకు గతంలో. అదే రీతిగా గోగు అనేవాడు ఈ యూరోపియన్ దేశాలలో కొన్ని దేశాలకి ప్రాధాన్యంగా నిలబడతాడు. బహుశా అతనే యునైటెడ్ నేషన్స్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ అని కూడా గతంలో చూసినాం. కానీ ఇవన్నీ ప్రకృతి సహజమైన అని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. నాలాగానే మనలాగానే చాలా మంది కూడా చూసింటారు బహుశా, కానీ మనకే బయలుపరచడం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు అనేక మందిని ప్రపంచాత్మకంగా ఏర్పరచుకుంటాడు వీటన్నిటిని చూపించడానికి. చాలా మందికి ఆసక్తి ఉండదు ప్రవచనం అంటే. వాళ్ళకి ఏదో ఆదరణకరమైన వాక్యం ధ్యానించాలా, ఏదైనా ఆశీర్వదమైనకరమైన వాక్యం ధ్యానించాలా అని కొంతమందికి ఆశ ఉంటాయి. మరి కొంతమందికి కేవలం సువార్తనే, కేవలం రక్షణ సందేశం వరకే ఉండిపోతారు అన్నట్టు. రక్షణ పొందినాక ముందుకు జరగాల, ముందుకు పోవాలా, నీ పిలుపును నీ ఏర్పాటును నిశ్చయం చేసుకోమంటాడు. ఒకసారి రక్షణ పొంది సరిపోద్ది అంటే కాదంటాడు. ఎందుకంటే రక్షణ పొంది ఒకసారి వెలిగి పడిపోయిన వారిని తిరిగి లేపడం బహు దుర్లభం అంటాడు పౌలు. అంటే ఒకసారి రక్షణ పొంది పోగొట్టుకుంటే చాలా కష్టం తిరిగి పొందుకోవడం అంటాడు. అందుకే దాన్ని బహు జాగ్రత్తగా పట్టుకోమంటాడు. నీ రక్షణని బహు జాగ్రత్తగా కాపాడుకోమంటాడు. వర్క్అవుట్ యువర్ సాల్వేషన్ అంటాడు ఇంగ్లీష్ లో. మరి విశేషంగా వర్క్అవుట్ యువర్ సాల్వేషన్ అంటే ఏం చెప్పండి, వాళ్ళని చెప్పగలరు. వర్కౌట్ అంటే జిమ్ కి పోయి వర్కౌట్ అంటారు. జిమ్ లో చేసే ఎక్సర్సైజ్ ని వర్కౌట్స్ అంటారు. కాబట్టి ప్రతిరోజు జిమ్ కి పోయి ఏ రీతిగా అయితే వారి బాడీని అదుపులోకి తెచ్చుకుంటారో, దానికి ఫిట్నెస్ కి ప్రయాసపడుతుంటారో, అట్లనే నీ రక్షణని కూడా అదుపులోకి తెచ్చుకోవాలా, దాన్ని కాపాడుకోవాలా, ఫిట్ చేసుకుంటా ఉండాలి ప్రతిరోజు. లేకపోతే మీ నామంలో ప్రవచించలేదంటే, మీరు ఎవరో నాకు తెలియదంటే రక్షణ పోగొట్టుకున్నట్టే కదా. మరి వారు ఏ రీతిగా ప్రవచించారు అంటే, ఏం ప్రవచించారు దేవుడు కూడా తెలియదు అన్నట్టు. మీరు ఎవరో నాకు తెలియదంటే అర్థమైంది. కాబట్టి యాపెతు సంతతి వారికి సంబంధించిన విషయాలని ఈరోజు ఇంటర్నెట్ లో మనం చూస్తూ ఉంటాం. కానీ మనకు తెలుసు ఇవన్నీ పాతవి, సమస్తం కృతమైనవి. పాతవి గతించినవి, సమస్తం కృతమైనవి అన్న విషయాన్ని. అయితే కొన్ని ఇంటర్నెట్ సైకిల్స్ అలా ఈ గోగు మాగోగుల గురించి, ముఖ్యంగా ఎహెచ్కెల్ గ్రంథం 38 గురించి ధ్యానిస్తున్నారు. కానీ ఎవరు కూడా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం గురించి ధ్యానిస్తలేరు. ముఖ్యంగా చూడండి, గోగు మాగోగులు ఎవరు అనేది ఎహెచ్కెల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము. కానీ మనము ఇప్పుడు ధ్యానిస్తుంది ప్రకటన గ్రంథం. ఒకసారి చూడండి, గోగు మాగోగులు అన్న విషయాన్ని ముందు ప్రకటన గ్రంథంలో చూసినాక తర్వాత మనం ఎహెచ్కెల్ గ్రంథం తిరిగి వెళ్ళిపోతాం. ఈ రోజుతో దీన్ని మనం బహుశా ముగించవచ్చు. ఒకవేళ ప్రభు రిలీజ్ చేస్తే ఇంకా కొన్ని అంశాలు బయలుపరిచినప్పుడు ఆయన తగిన సమయంలోనే వీటిని బయలుపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ రోజు ప్రపంచాత్మకంగా జరుగుతున్న యుద్ధాలన్నీ గోగు మాగోకు సంబంధించినయే అని ప్రకృతి సహజంగా అని బైబిల్ కామెంట్, బైబిల్ ప్రాఫెసీ బోధకులు ప్రకటిస్తా ఉన్నారు వీటిని. కానీ ఇవన్నీ ఆత్మీయంగా మారిపోయినాయని మనకి ప్రభు కొరింథీయుల రాసిన పత్రిక 2 ఎన్నిసార్లు చూపించింది వాటిని. కాబట్టి 20వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు తన సంఘమైన పెళ్లి కుమార్తె వివాహం జరిగినాక తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారితో తర్వాత ఏం జరుగుతుందో, పెళ్లి తర్వాత యుద్ధము, సాతానుడు విడబడము, దాని తర్వాత ఎందుకు విడబడ్డాడు అన్న విషయం నేను మీకు చూపిస్తాను. గతంలో దేవుడు ఎట్లా సాతానుని వాడుకుంటుండు ఘనహీనమైన ఘట్టంలాగా మొదటి నుంచి కూడా. ఎందుకంటే మన విశ్వాసము పరీక్షింపబడాలా అంటే శోధనలు తప్పవు. ఆయన మనము సహించినంతగానే శోధనలకి పర్మిషన్ ఇస్తారనుందా లేదా వాక్యం అంటే అది ఆయన చిత్తం అన్నట్టు. ఎందుకు ప్రభు నాకు ఈ కష్టం అంటారు చాలా మంది క్రైస్తవులు. ఎందుకంటే వాళ్ళకి ఆ బోధ చెప్పలేదు ఎవరు, వారికి వారి సంఘాలలో ఆ విధానాలు నేర్పలేదు.
క్రైస్తవులకు ఎందుకు శ్రమలు తప్పవు అంటే ప్రతి దశలో నీ విశ్వాసం పరీక్షింపబడుతుండాలా, ప్రతి దశలో నీ యొక్క రక్షణ నిన్ను కొనసాగించుకుంటున్నావా లేదా అని పరీక్షింపడాలా. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు ఎందుకు అప్పగించుకుంటారు చెప్పండి? విశ్వాసం పోగొట్టుకున్నారు కాబట్టి, శరీరాలను కాపాడుకోవాలి కాబట్టి. అందుకు నీ శరీరము అదుపులోనికి రావడం కొరకు దేవుడు శ్రమల గుండా పోనిస్తా ఉంటాడు. కానీ నువ్వు సహించినంతగానే తన సొంత కుమారుని శ్రమల గుండా పోనిచ్చినప్పుడు తన బిడల్ని మరీ విశేషంగా పోనిస్తా ఉంటాడు. కానీ ఆయన పడినంతగా కాదు, తన కుమారుడు పడినంత భయంకరమైన శ్రమ ఈ సృష్టిలో యోబు కూడా అనుభవించలేదు. ఎవరు అనుభవించలేదు అంత భయంకరమైన శ్రమ ఆ యొక్క శిలువ మీద. ఆత్మీయంగా చూస్తుందని దుష్ట శక్తులు అన్ని ఒక్కసారి అతన్ని అటాక్ చేసినాయి. అక్కడ మనుషులు కాదు, మనుషులు కేవలం నీడమంటి వారు, వారి వెనకలోనే దుష్ట ఆత్మలు, అపవిత్ర ఆత్మలు అన్ని ఒక్కసారి ఆ నరకం అంతా ఎంటీ అయిపోయినట్టు చూస్తాను నేనైతే. నరకంలో ఉన్న దుష్ట ఆత్మలు అన్ని ఒక్కసారి అతన్ని అటాక్ చేసినట్లు, సాతాను ఆధీనంలో, వాడి ఆధిపత్యంలో ఒక్కసారి అయితే అతన్ని అటాక్ చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రమల గుండా పోక తప్పదు. కానీ శ్రమలని తప్పించుకోవాలా అంటే ఎవరికి సాధ్యం? ప్రభు అంటుడు అధ్యాయంలో ఆ శ్రమలను తప్పించుకోమంటున్నాడు. ఎందుకు తప్పించుకోమంటున్నాడు? ఎవరు తప్పించుకుంటారు చెప్పాలి? శ్రమలు వచ్చేవాడు పసిగట్టిన వాడే తప్పించుకుంటాడు. అంత సుఖంగా ఉంది నాకు, ఏం కాదులే, నేను ధీమాగా ఉన్నానులే అని ఏషావు అనుకున్నాడు కదా. ఏషావు సంతతి, ఏషావు మనము ఉపధ్యాయ గ్రంథంలో మనం చూస్తాం. ఉపధ్యాయ ప్రవచనాలు, ఉపధ్యాయ గ్రంథానికి సంబంధించిన రికార్డింగ్స్ మనకి ఉన్నాయి దీర్ఘంగా. కనీసం ఒక 4-5 గంటల రికార్డింగ్స్ ఉంటాయి అందులో. ఉపధ్యాయ చిన్న ప్రవక్తలకు సంబంధించిన బోధలు చూస్తాం మనం వాటిని. ఉపధ్యాయలో ఏదోము సంతతి వాళ్ళు అనుకున్నారు, మేము ఉన్నతమైన స్థలంలో నివసిస్తున్న వారము. అంటే వాళ్ళు కొండల గుహలలో ఉండేవాళ్ళు, పైన లోయలో మనుషులు ఉంటే వారు కొండ మీద నివసించేవారు. లోయ నుంచి పై వరకు ఎవ్వరు రాడు, అలసిపోతాడు. అంత ఉన్నత పైన స్థలంలో వాళ్ళు ఉన్నారు అన్నట్టు. మాకేం కావట్లే అనుకుంటే ఆయన అక్కడి నుంచి వారందరినీ పారదోలేడు. కొండలన్నీ పడిపోయాలి, వారి స్థావరాలన్నీ కూలిపోలాగా చేస్తుంది. కాబట్టి నాకేం కాదులే, ధీమాగా ఉంటానులే అనేసి అందరూ అనుకుంటారు. ఎవడు గురి తిరిగిన సమయంలో జలప్రలయం వచ్చిందా లేదా? మరి అందరినీ కొనిపోయాను. విడబడ్డ వారెవరు? చిన్న గుంపే, ఒక చిన్న కుటుంబమే. మతపరమైన ర్యాప్చర్ కల్ట్ బోధకులు ఏమంటుంటారు? ప్రపంచాత్మకంగా ఏ డినామినేషన్ లో చూసినా గానీ ఇదే బోధ. కాబట్టి నేను గొప్ప, నువ్వు రైట్ అని కాదు, అన్ని ఒకటే రీతిగా ఉన్నాయి పులుపులో. ఎవడు గుర్తెరిగిన సమయంలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ కొనిపోయేను. కొనిపోబడ్డవాడు పరిశుద్ధుడు అనేసి బోధిస్తుంది అబద్ధమైన బోధ, ర్యాప్చర్ కల్ట్. వీడబడ్డవాడు పాపి అని బోధిస్తుంది. కొనిపోబడ్డవాడు పరిశుద్ధుడిని ఉల్టా చేసింది, అది సైతాను పని. కానీ జలము ఎవరిని కొనిపోయింది? ఎవరిని విడిచిపెట్టింది? ఒక చిన్న గుంపుని విడిచిపెట్టింది. తన తరంలో నిందారహితుడుగా నీతిమంతుడుగా జీవించి ప్రవచించనుంది. అక్కడ హెచ్చరించిన అనేక మందికి. కానీ ఈ లోకపు జనులు అపవిత్రమైపోయారు శరీరానుసారంగా, శరీర వ్యామోహాలతో, ఒక భయంకరమైన శరీర క్రియలు, వాటన్నిటికీ బానిసలైపోయి వారందరూ జలం చేత కుదిపోబడిన నిత్య నరకానికి. కాబట్టి సత్యాన్ని గ్రహించిన మనము ఈ యుద్ధము ప్రపంచాత్మకంగా జరుగుతుంది. మొట్టమొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే మనం ఆది కాలంలో చూసినాం. 10 రాజులు యుద్ధానికి పోయినట్టు, 10 దేశాలు అవి. సొదొమ గొమొర రాజులు కూడా ఉన్నారు, వాళ్ళు ఓడిపోయినారు. వారి ఆస్తులను అన్నిటినీ కొనిపోయినారు వాళ్ళు. అట్లనే లోతు తన సంతానము, తన ఆస్తులు అన్నిటికీ తీసుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు. అబ్రాము తన ఇంట్లో పనిచేసిన 300 మంది పనివారిని సైనికులుగా తయారు చేసుకున్నాడు. వారి సేవకులే, పనివారంటే సేవకులే, కానీ సైనికులు. క్రైస్తవ జీవితంలో గ్రహించాల్సిన విషయం ఇది. నువ్వు కేవలం విశ్వాసిలాగా ఉంటే దేవునికి ఇష్టమే లేదు. నేను దేవుని సేవ చేస్తా అనుకుంటే కూడా సరిపోదు. నువ్వు సేవ చేసేవాడివి యుద్ధం కూడా చెయ్యాలా. సైతానికి వ్యతిరేకంగా నిలబడాలా, లోకాశలకు వ్యతిరేకంగా నిలబడాలా, శ్రమలకు వ్యతిరేకంగా నిలబడాలా, దురాత్మలకు వ్యతిరేకంగా నిలబడాలా, అపవిత్రతకు వ్యతిరేకంగా నిలబడాలా, అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడాలా, దుష్టత్వానికి వ్యతిరేకంగా నిలబడాలా. కాబట్టి అది యుద్ధం. ఎక్కడ అన్యాయం జరుగుతున్నా నువ్వు నిలబడాలా, దాన్ని ఖండించాలా.
కొంచెం కష్టమే. కానీ ఇది యుద్ధం అని సత్యాన్ని గ్రహించినప్పుడు నువ్వు పోరాడకపోతే నువ్వు అబ్రహాం సంతానం ఎట్లయితే తన దగ్గర పనివారు సేవకులే గాని వాళ్ళు యుద్ధానికి బయలుదేరి 10 మంది రాజులు 5 మంది రాజులు వాళ్ళు యాక్చువల్గా సొదొమ గొమొర్రా ఒడగొట్టి వాళ్ళ ఆస్తులు కొలగొట్టుకుని పోయిన వాళ్ళు 5 మంది రాజులు వాళ్ళు. 5 మంది రాజులని వాళ్ళ సైన్యాన్ని ఓడగొట్టి వాళ్ళందరినీ సంహరించి ఆ అబ్రహాము తన పనివారు వాపస్ తిరిగి వచ్చి అన్ని సంపాదించుకుని లోతుని తన ఆస్తులన్నింటినీ సొదొమ రాజు ఆస్తులను కూడా తీసుకొచ్చిండు. అంటే తన సంతానం, తన ప్రజలు, తన పశువులని అన్ని. అటువంటి పరిచర్యలో నేను ఉండాలా అంటే నువ్వు కేవలము సేవకునివే కాదు, నువ్వు ఒక సైనికునివి. ఇన్ని సంవత్సరాలు నువ్వు కేవలం సేవకును అనుకున్నావు, సేవ చేస్తా ఉన్నావు, ఎంతో మందికి సువార్తను ప్రకటిస్తూ ఎంతో మందిని రక్షణ నడిపిస్తున్నావు, ఎంతమందికి బాప్సం ఇచ్చింటావు. కానీ ఎంతమందిని నువ్వు శూరులుగా తయారు చేసినావు, ఎంతమందిని సేవకులకు శిష్యులుగా తయారు చేసినావు. పోయి దయ్యాలు వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచుడని ఎంతమందికి నువ్వు ఆజ్ఞాపించినావు. క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే అదే కదా. ఆయన ఏ రీతిగా అయితే 12 మందిని తన శిష్యులుగా చేసుకున్నారో ఆ 12 మంది 120 మంది అయినారు. ఆ 120 మంది దాని తర్వాత 300+ అయినారు. దాని తర్వాత 500 మంది అయినారు. కొరింథీయులకు రాసిన పత్రికకు వచ్చేటప్పటికి పౌలు అంటాడు 500 మంది అయినారు వాళ్ళు శిష్యులు. అంటే ఎంతమందిని ఒకరొకరు ఎట్లా తయారు చేసుకున్నారు శిష్యులని. నీ సేవ కూడా అంతే. నీ పరిచర్యలో అనేక మందిని నువ్వు సేవకులుగా తయారు చేయాల. అందుకొరికే దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. కేవలము ఏదో ఆదివారము వాక్యం చెప్పే చర్చస్ కావు మనకి. అనేక పర్యాలు ఇది హెచ్చరించింది దాకా మనకు అనుగ్రహించబడుతూనే ఉంది. కాబట్టి దీన్ని గ్రహించిన నువ్వు ఈ గోగు మాగోగు యుద్ధాన్ని మరీ సునాయాసంగా అర్థం చేసుకోలేవు. ఎందుకంటే ఇవి ఆత్మీయంగా అయిపోయినాయి. సమస్తము పాతవి గతించినాయి, సమస్తము ఆత్మీయంగా మారిపోయినాయి. ఇప్పుడు చూడండి దేవుడు ఏ రీతిగా సైతాన్ని వాడుకుంటాడు. 7వ వచనంలో ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. వెయ్యి సంవత్సరములు గడిచిన తర్వాత అది నేను మీకు చూపించిన ఇంకొక రికార్డింగ్స్ లో అవి 1000 సంవత్సరం అనేది ఉపమానంగా చెప్పబడింది అని. కానీ అక్కడ 2000 సంవత్సరాల గురించి కూడా రాయబడినట్టు నేను చూపించిన వాక్యంలో. అది మనకెందుకు అనుగ్రహించబడిందంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనకు అనేకమైన విషయాలు చూపిస్తున్నాడు. ఇది ప్రకృతి సహజంగా అర్థం చేసుకునేది కాదు, సమస్తము చిహ్న పరంగా చెప్పబడింది. ఆత్మీయంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతానును తానున్న చెరువుల నుండి విడిపింపబడును. ఎవరు విడిపిస్తారు చెప్పండి? సాతాను విడిపించాలంటే ఎవరు బంధించారో వాళ్ళే విడిపించాలి కదా. కాబట్టి మీకేమంత కష్టం కాదు. సాతానుని చెరల నుండి, అంటే వాడు జైల్లో ఉన్నాడు, అగాధంలో, చీకట్లో, వాడిని ఎందుకు విడిపించాలా దేవుడు చెప్పండి? ఆయన ఆజ్ఞ లేకుండా ఏం నెరవేరదు కదా. సాతానుడే ఈ యుద్ధాల వెనక ఉండడనేసి నేను ఎన్నిసార్లు రుజువుపరిచిన నేను. ఎందుకంటే ఒక సంవత్సరం నుంచి నేను మీకు చూపిస్తాను. ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ యుద్ధము ఆత్మీయమైన యుద్ధం కాబట్టి యుద్ధోపకరణాలు ధరించుకోవాలా, మనము యుద్ధానికి సిద్ధపడాలా అని మనం అక్కడ ఎన్నిసార్లు ధ్యానిస్తా ఉన్నాం. మన యుద్ధోపకరణాలు ఈ శారీరకమైనవి కావు, ఈ లోకాతీతమైనవి కావు, అవి ఆత్మీయమైనవి అన్న విషయాన్ని కూడా మనం ధ్యానిస్తా ఉన్నాం. ఎందుకంటే కళ్ళకు కనిపించని ఆ యొక్క శత్రువుని నువ్వు ఎదుర్కోవాలంటే నీ యొక్క యుద్ధోపకరణంలో కళ్ళకు కనిపించే వాటి ఉండదు, అవి ఆత్మీయమైనవి ఉండాలి. కాబట్టి ముఖ్యంగా చూడండి, సాతానుని ఎందుకు వాడుకుంటాడు దేవుడు అంటే శిక్షించడానికి. ఈ లోకస్తులను లేక తిరుగుబాటుతనం చేసేవారిని, దేవునికి విరుద్ధంగా జీవించేవారు, లేక దేవుని బిడ్డలని చెప్పుకొని దేవునికి భిన్నంగా జీవించేవారు, ఆయన బోధకు భిన్నంగా జీవించేవారు, ఆయన బోధని ఆశ్రయించిన వారు, లేక ఆయన బోధని అనుకరించకుండా జీవించేవారు, వారందరినీ తిరిగి ఆయన తట్టుకు లాక్కోవాలంటే వారి శరీరాలు శిక్షించబడాల, వారి ఆత్మలు కాపాడబడాలంటే వారి శరీరాలు నశించుకోవాల. కొరింథీయుల రాసిన పత్రికలో పౌలు అంటాడు అది. వారి విమోచన దినంన వారి ఆత్మలు కాపాడబడలాగన వారి శరీరాలని సైతానికి అప్పగిస్తాడు. అక్కడ చాలా క్లియర్గా ఉంటుంది ఆ వాక్యం. ఇప్పుడు నేను అవన్నీ మీకు చూపించాను, మీరు చూడండి తర్వాత. కానీ ఇక్కడ మటుకు సైతానికి ఎందుకు విడుదల ఇచ్చాడు 1000 సంవత్సరాల తర్వాత చూడండి. ఇక్కడ
7వ వచనం, 8వ వచనం. భూమి నలు దిశల యందుండు జనములను. చూడండి, భూమి నలుదిశల అంటే ఇది ప్రపంచాత్మకంగా జరగబోతున్న యుద్ధము, ఇది కళ్ళకి కనిపించేది కాదు అన్న విషయం కూడా అర్థం చేసుకోవాలా. లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు. అయితే ఎహెచ్కేల్ గ్రంథం 38వ అధ్యాయంలో మనం చూస్తున్న ఆ గోగు మాగోగులు జస్ట్ 3 దేశాలు అంతే. ఒకసారి చూడండి, ఎహెచ్కేల్ గ్రంథము 38వ అధ్యాయము. ఎహెచ్కేల్తో దేవుడు మాట్లాడుతుండ్రు, ప్రవక్త. ఆయన ఎప్పుడు ప్రవక్తలతోనే మాట్లాడండి. ఈ విషయం బహు జాగ్రత్తగా గమనించండి. నీకు ప్రవచన వరం ఉంటేనే గాని నువ్వు ఆయన స్వరం వినలేవు. ఎందుకంటే పౌలు అన్నాడు, కృపావరులు పొందుకోవడం ముఖ్యమే, కానీ విశేషంగా ప్రవచన వరం కొరకు ఆసక్తితో ఆపేక్షించుడి అన్నాడు. ఆ ఒక్క వరం గురించి స్పెషల్ గా చెప్పిండు ఆయన. కొందరికి కృపాలు అన్ని పంచిపెడతాడు పరిశుద్ధాత్ముడు. కొందరికి భాషల వరము, కొందరికి భాషల అర్థం చెప్పే వరము, కొందరికి అద్భుతాలు చేయవరము, కొందరికి బోధించే వరము, కొందరికి స్వస్థతలు, రకరకాల వరాల గురించి మనం చూస్తాం, 9 వరాలు. కానీ ప్రవచన వరం మటుకు ఎవరైనా పొందుకోవచ్చంట. ఎందుకంటే ఆయన చెప్పిండు, ఆసక్తితో నువ్వు అపేక్షిస్తే నీకు అనుగ్రహిస్తా అన్నాడు. కేవీపీఎం అందుకొరికే కదా మనం ఎందుకు ఎన్ని ప్రవచనాలు చూడగలిగినాము, ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని జరిగినాయి మనం చూసిన ప్రవచనాలు. మనం గొప్పగా ఏం చెప్పుకోం మనం ప్రవక్తల మనసు, కానీ మనము ఆ యొక్క 5-fold మినిస్ట్రీలో మనం ఉన్నాం కాబట్టి వీటన్నిటిని బహు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. 5-fold మినిస్ట్రీ ముగించే దశకి సిద్ధమవుతున్నామని నేను చూపించినాను. కానీ చాలా మంది సంఘాలు ఈ రోజు కూడా 5-fold మినిస్ట్రీ అంటేనే తెలియదు వాళ్ళకి. 2000 సంవత్సరాల క్రితం ఉన్నదే 5-fold మినిస్ట్రీ, అది ఈ రోజు కూడా తెలియదు వాళ్ళకంటే వాళ్ళు ఎవరు లేరన్నట్టు అందులో. కానీ మనము 5-fold మినిస్ట్రీస్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు మనము ఆ యొక్క అగ్ని ఫైర్ మినిస్ట్రీస్ కి మనం సిద్ధపడతా ఉన్నాం అన్నట్టు. కాబట్టి ఈ విషయాలను మనం గ్రహిస్తూ ఇక్కడ చూడండి 38వ అధ్యాయం, ఎహెచ్కేల్ గ్రంథము 38వ అధ్యాయం మనం ఏం చూస్తున్నామంటే, నరపుత్రుడా మాగోగు దేశపు వాడకు గోగు అనగా రోషునకును, అంటే రోష్ అంటే రష్యా అంటున్నారు, మెషకు అంటే మాస్కో, తూబాల్ అంటే ఇంకొక దేశం అని నేను తర్వాత చూపిస్తాను. చూడండి, రోషునకును నరపుత్రుడా మాగోగు దేశపు వాడకు. కొందరు రకరకాల పేర్లు పిలిచారు, సరే వాటన్నిటి మనం చూపిస్తాం. ఎందుకంటే ఇవి ఐరోపా ఖండానికి సంబంధించిన దేశాలని మనం ఇందాక చూస్తా ఉన్నాము. కానీ ఇవన్నీ ముగించింది. ఎహెచ్కేల్ గ్రంథము 38వ అధ్యాయం ఎప్పుడో ముగించింది. కానీ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చెప్పబడుతున్న గోగు మాగోగుల యుద్ధం మళ్ళీ అది ఎప్పుడు జరగాల అంటే, ఇది ప్రకృతి సమాజమైంది, అది ఆత్మీయమైంది అన్న విషయాన్ని మనం మరీ తేటగా చూడగలం. తర్వాత ఆ రోజులలో ఎహెచ్కేల్ గ్రంథం 38వ అధ్యాయంలో చూస్తున్నట్లు ఇది గోగు మాగోగులు కేవలము 3 దేశాలే. కానీ ఇందాక మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఇది ప్రపంచాత్మకంగా 4 దేశాల నుంచి వస్తుంది. అది తిరిగి చూపిస్తాను ఇప్పుడు చూడండి. మాగోగు దేశపు వాడకు గోగు అనగా రోషునకును, మెషకునకును, తూబాలుకును అధిపతి వాని తట్టు అభిముఖుడవై అతని గురించి ఈ మాట ఎత్తి ప్రవచింపు. అంటే ఈ 3 దేశాలు, మాగోగు దేశం ఒకటి, రోషు, దాని తర్వాత మెషకు, దాని తర్వాత తూబాల్, అంటే ఇవి 4. ఈ 4 దేశాలకి ఒక్కడే లీడరు, వాని పేరే గోగ్ అంటుంది ఈ ప్రవచనం. వీడు నశించిపోయినట్టు మనం గతంలో చూస్తా ఉన్నాం. ఈరోజు లేవు ఇవి, కానీ ఈ ఆత్మీయంగా మారిపోయినాయి. అందుకే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తాం ఆత్మీయంగా ఎట్లా మారిపోయినాయి అంటే, చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము చూడండి 8వ వచనంలో, భూమి నలుదిశల యందుండు జనములను, తర్వాత లెక్కకు సముద్రపు. కాబట్టి ప్రపంచమంతటా ఉన్న ఈ జనములు లెక్కకు సముద్రపు అంటే వీళ్ళంతా క్రైస్తవ జీవితంలో ఉన్నవారు అని చెప్తుంది వాక్యం. అబ్రాహాము సంతానము ముఖ్యంగా ఇసుక రేణుల వలె, అంటే ఆకాశ నక్షత్రాల వలె, అంటే వీళ్ళంతా అబ్రాహాము సంతానం. అంటే అబ్రాహాము నుంచి అంటే రక్షింపబడ్డ వాళ్ళే, కానీ వారు లోకాతీతంగా జీవిస్తున్న వారే. అయితే వీళ్ళు ఎవరు అంటే, ఇప్పుడు గోగు మాగోగులు అంటే రక్షణ అనుభవం లేని వారు అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏమంటుంది, లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధం నాకు పోగొచ్చేటగా వాడు చూడండి, ఇది ఒకటే, వాడు బయలుదేరను. ఇది దుష్టాత్మ, ఇది మృగం. ఈ దుష్టాత్మ బయలుదేరిందంటే
సైతాను అనుచరులు వీళ్ళంతా అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేయబడుతుంది. గోగు మాగోగులు అంటే సర్పములు తేలని నేను గతంలో చూపించిన. అది మటుకు మీకు ఎక్కడ ఉండదు ఇంటర్నెట్ లో. 100% నేను గ్యారెంటీ ఇస్తా. ఏ రికార్డింగ్స్ లో ఉండదు. ఎందుకంటే ఇది ఆత్మీయం అయిపోయినాయి. ఈ రోజు మటుకు ఆ గోగు మాగోగులు లేవు. కానీ ఇవి ఆత్మీయంగా అయిపోయినాయి అంటే మనం ఎట్లా దీన్ని గ్రహించాలా? ఆత్మీయ అంటే ఎక్కడున్నాయి ఇవన్నీ? గోగు అనేవాడు ఆ యొక్క ఇవన్నీ యూరోపియన్ కంట్రీస్ అని మీకు చూపించిన కదా. రోష్ అంటే రష్యన్స్ అని చెప్తారు వాళ్ళు. లేక పర్షియా అంటే ఇరాన్ ఈరోజు. దాని తర్వాత లిబియా, దాని తర్వాత ఇథియోపియా, దాని తర్వాత గోమేరు అంటే జర్మనీ, తర్వాత తొగర్మా. ఇవన్నీ పేర్లు అన్నట్టు ఇక్కడ చెప్తున్నారు. ఇన్ని దేశాలు ఎక్కడ కలుసుకున్నాయి ఈ మధ్య? ఎక్కడ కలుసుకున్నాయి యుద్ధానికి? పాత నిబంధన కాలంలోనే మనం చూస్తామే కలుసుకున్నట్టు. కానీ ఈ నూతన నిబంధన కాలంలో ఇంతవరకు అయితే కలవలేదు. ఎక్కడ కూడా మనం చూడం. కాబట్టి ఇవన్నీ ఆత్మీయంగా అయిపోయినాయి అన్న విషయాన్ని మటుకు మనము అర్థం చేసుకోవాలా. పైగా ఆ కాలంలో పాత నిబంధన కాలంలో ఉన్న ఆ యొక్క మాగోగు ఈరోజు లేదు, అది నశించిపోయింది. కాబట్టి మనం చూడాల్సింది మటుకు ఇప్పుడు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం చెప్పబడినట్లు. ఇప్పుడు చూడండి మరోసారి నేను చూపిస్తాను. అది ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము. ఎటువంటిది ఈ యుద్ధం అనేది మీరు అర్థం చేసుకోవాలి. చూడండి ఇప్పుడు భూమి 8వ వచనం. భూమి నలు దిశల యందు జనములను సాతాను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరచి. కాబట్టి ప్రతి యుద్ధం వెనకాల మోసము ఉన్నది అన్న విషయాన్ని మటుకు మనం అర్థం చేసుకోవాలి. మోసపరిచి వారిని యుద్ధం నాకు పోగు చేయటకై వాడు బయలుదేరను. ఎవరు? సైతాను ప్రపంచమంతటా ఎందుకు యుద్ధాలని రెచ్చగొడుతున్నాడు? అవసరం లేని వాడు కూడా యుద్ధంలోకి పోతున్నాడు. మనందరికి తెలిసిన విషయమే ఎందుకు యుద్ధాలు జరుగుతాయని. కేవలము భూమి కొరకే యుద్ధాలు జరుగుతాయి ఎక్కడైనా కానీ ప్రపంచాత్మకంగా. భూమి కొంత భాగం నాది, కొంత భాగం నువ్వు కొట్టేసినావు, నాకు వాపసి. పాకిస్తాన్కి ఇండియాకి జరుగుతున్న యుద్ధం అదే కదా. వాళ్ళకి కాశ్మీర్ కావాలా. మనం ఏమంటున్నాం? నువ్వు ఆల్రెడీ కబ్జా చేసుకున్న కాశ్మీర్ని మాకు ఇవ్వమంటున్నావు. వాడు కొంత కబ్జా చేసుకుంటూ మన కాశ్మీర్ని. కాబట్టి దాని కొరకు యుద్ధాలు జరుగుతున్నాయి. కాశ్మీర్ వాళ్ళని రెచ్చగొట్టి వారిని టెర్రరిస్టులుగా మార్చుకోవడము అట్లా చేసినట్టు మనం చూస్తాం. అదే రీతిగా ఇజ్రాయెల్ పాలస్తీనా దేశంలో కూడా భూమి కొరికే యుద్ధం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏం చెప్పండి? భూమి కొరికే కదా. చైనాకి ఇండియాకి యుద్ధం ఎందుకో తెలుసా? భూమి కొరికే. ఎక్కడ చూసినా భూమి కొరికే. కానీ ఎవరు కూడా పరలోకంలో స్థానం పొందుకోవాలని మటుకు పోరాడతలేరు. ఇక్కడే తేడా ఉంది. భూమి కొరకు పోరాడేవాడు భూ సంబంధి, పరలోకం కొరకు పోరాడేవాడు ఆకాశవాసి. భూమి కొరకు ప్రయాసపడేవాడు గొప్ప జన సమూహము. పరలోకంలో స్థానం కొరకు ప్రయాసపడేవాడు 1,44,000 మంది. ఈ ఆత్మీయ సత్యాలు నీకు అర్థం కాకపోతే మటుకు ప్రొఫెషనల్ ఎప్పటికీ అర్థం కావు. కాబట్టి యుద్ధానికి సంబంధించిన విషయాలు మరికొన్ని మనం చూపించేస్తేనే నీకు ఆ యొక్క వాక్యాన్ని ముగించుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఏమంటారంటే ఈ గోగు మాగుల యుద్ధం సమయంలోనే సంఘము ఎత్తబడుతుంది అన్న బోధ. కాబట్టి అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇటువంటి శారీరకమైన యుద్ధాలు ఇటువంటి సమయంలో సంఘం ఎత్తబడుతుంది అని చెప్పాడు. వీళ్ళందరినీ ర్యాప్చరిస్ట్ అంటాం. అంటే శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుతుందని. కానీ మనకు తెలుసు ఆ దినంలో శ్రమ ముగిసిన వెంటనే, అంటే శ్రమల తర్వాతనే మన ప్రభు వస్తున్నాడు. యేసువే చెప్పాడు తన నోటి ద్వారా, శ్రమలు ముగిసినాకని. ఎటువంటి శ్రమలు అవి? సృష్టి ఆరంభం మొదలుకొని ఇంతవరకు అటువంటి శ్రమలు లేవు, ఇక మీదట అటువంటి శ్రమలు ఉండవు అన్నాడు మన ప్రభు. కాబట్టి మహాశ్రమలలో గొప్ప జన సమూహము అందరూ పట్టబడతారు.
వారి ముక్కులకి గాలం వేసి లాక్కపోతారని ఇందాక మనం చూస్తాం, పోయిన వారం కూడా చేసినాం ఏసీ గంటకు 38 అధ్యాయంలో. కాబట్టి వీటిని మనము ప్రకృతి సహజంగా గుర్తిస్తే నువ్వు నీ బోధ మోసపోతావు. కాబట్టి ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచుకొని చూసుకోవాలి. ఎందుకంటే సాతానుడు చివరిగా ప్రపంచాన్ని అంతా మోసగిస్తుండు. అంటే భూమి నలుదిక్కుల ఉన్న మతపరమైన క్రైస్తవులనే వాడు మోసగిస్తుండు. ఎందుకంటే మీరు ఇసుక రేణువుల వల్లే ఉన్నారు లెక్కకు మించి. అంటే సాతానుడు గొప్ప జన సమూహాన్ని వాని ఆధీనంలోకి తీసుకుంటుండు. కానీ నువ్వు వానికి వ్యతిరేకంగా నిలబడాలా, వ్యక్తిగతంగా నిలబడగలవా? చాలా మంది భయపడతారు సైతాన్ అంటే. కానీ నేను చెప్పిన నువ్వు భయపడడానికి వీల్లేదు. ఎందుకంటే ఎఫెసు రాష్ట్ర పత్రికలో ప్రభు సాతానుని నిరాదాయంగా చేసిండు శిలువ మీద. వాడు ఎప్పుడు చనిపోకముందు శిలువ మీద వాడు బలవంతుడే. యేసుప్రభుని సరాసరి దేవాలయపు శిఖరం మీదకి, కొండ మీదకి తీసుకెళ్ళిండు. దేవాలయపు అంచు పైకి తీసుకెళ్ళి నిలబెట్టగలిగిండు. అది ఆత్మలో జరిగిందా, ప్రకృతిలో జరిగిందా? ఎవరు చెప్పగలరు? ఒకసారి నేను వేసిన ఈ ప్రశ్న. సాతానుడు మన ప్రభుని ఆ యొక్క మందిరం దేవాలయం మీదకి తీసుకెళ్ళినప్పుడు కిందున్న వాళ్ళు చూడలేదా? అరవాలి కదా కిందున్న వాళ్ళు. వాళ్ళు ఎందుకు అరవలేదు? చీకట్లు అయింటదా? చీకట్లు అయితే ఏం కనిపిస్తుంది? ఈ లోకం అంతా చూడని ఎందుకు చెప్తాడు కొండ మీద తీసుకెళ్ళి? కాబట్టి గోగు మా గోగులకు సంబంధించిన విషయాల గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఇవి ఆత్మీయమైన ఏదో ఒక చిహ్నం మనం బాగా అర్థం చేసుకోగలిగితే మనము కొంచెం ముందుకు వెళ్ళిపోగలం. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇవి ప్రకృతి సహజమైన దేశాలు కావు. కానీ ప్రతి దేశము యొక్క నిజ స్వరూపము ఆత్మీయ ప్రపంచంలో ఉంటది, పరలోకంలో ఉంటది. ప్రతి దేశపు నిజ స్వరూపం. ఈ లోకంలో ఉన్నవి నీడలు, ఈ దేశాలన్నీ నీడలు. కానీ నిజమైన వాటి నిజ స్వరూపం మటుకు పరలోకంలో ఉంటుంది. కాబట్టి ఆ పరలోకం అంటే ఆత్మీయ ప్రపంచాలు అవన్నీ, ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉంటాయి. అక్కడ దుష్టుడు వాని ఆధీనంలో తీసుకొని వాని ప్రధానులని ఆ దేశాల మీద రాజులుగా నియమించట్టు నిజ స్వరూపంలో. వాటి అనుచరుల ప్రభావము ఈ లోకంలో ఉండే మినిస్టర్ల మీద, ప్రెసిడెంట్ల మీద, ప్రైమ్ మినిస్టర్ల మీద ఉంటది అన్నట్టు. కాబట్టి నడిపించేది ప్రపంచాన్ని వాడు కాదు, ఈ లోకస్తులు కానే కాదు, దుష్టుడు వాని ఆధీనంలో ఉన్న ప్రధానులు. అందుకే నువ్వు ప్రధానులకు వ్యతిరేకంగా పోరాడమన్నాడు ఎఫెసు రాష్ట్ర పత్రికలో పౌలు. ఈ క్రైస్తవంకి అది అర్థం కాదు. ఎందుకంటే అంత పార్టీస్, ప్రేమ విందులు ఉంటారు వాటిని చర్చస్ లో ఈరోజు ప్రేమ విందులు చేసుకుంటా ఉంటారు. అట్లా సుఖానుభవం ఆశయించిన వారు అన్నట్టు. అందుకు వారి మీదకి వచ్చి చెప్పొద్దామని వారు ఎప్పుడు గ్రహించారు. అది వచ్చినప్పుడు వాళ్ళు పట్టబడతారు అన్నట్టు అందరు. అందుకే మనం వారికి అన్ని ఈ విషయాన్ని చూపించినప్పుడు అందులో నుంచి చాలా మంది బయటికి రావాలనేది ఒక ఆశ తపన. ఎందుకంటే సాతానుడు ప్రపంచం అంతటా ఈ యొక్క ఇసుక రేణుల వల్ల ఉన్న వారిని అందరినీ మోసగిస్తున్నాడు. చర్చ్ మోసపోతుంది. ఎందుకు? నువ్వు ఈ లోకాన్ని ఆశ్రయించినావు, ప్రభుని ఆశ్రయించలే. నువ్వు అనుకుంటావు ఆదివారం నీతో ప్రార్థన చేస్తున్నావు, కానీ సోమవారం శనివారం వరకు నీ జీవితం ఎట్లుంటుంది చెప్పండి. ముఖ్యంగా ఈ యుద్ధము, వాడు ప్రకటించే యుద్ధము న్యూక్లియర్ బాంబ్స్ కానే కాదు, ఎయిర్ ప్లేన్స్ అని అటాక్ చేసేది కానే కాదు. వాడు ఏ రీతిగా అటాక్ చేస్తాడు? ఇది కేవలము ఆత్మీయమైందన్న విషయాన్ని మీరు గ్రహించాలా. ఎట్లా మోసపోతుంది ప్రపంచం అంతటా నలుదిశల నుంచి ఇసుకరేణుల వల్లే ఉన్నవారు ఆత్మీయమైన గుడ్డితనంతో, అబద్ధ బోధలతో. నేను ఎన్నిసార్లు మీకు అవి చూపించిన వాక్యాలు ప్రకటన గ్రంథంలో మొదటి 2-3 అధ్యాయాలు మనం చూస్తాం కదా. గలతీ రాష్ట్ర పత్రికలు కూడా చూస్తాము.
మతపరమైన జీవితము చివరికి వచ్చేటప్పటికి ఎంత భయంకరంగా జీవిస్తుందంటే దయ్యంల బోధ అన్నాడు పౌలు గలతీయులకు రాసిన పత్రికలో. తర్వాత భూతంల బోధ అని కూడా అన్నాడు. మీకు అర్థం కావాలి, దయ్యంల బోధ ఏంది, భూతంల బోధ ఏంది? నువ్వు దేవుని బిడ్డవే కదా. తర్వాత ప్రకటనకు వచ్చేటప్పటికి యోహాను భక్తుడు అంటాడు, యెజబేలు బోధని నువ్వు సహిస్తున్నావు, తర్వాత నికోలైతుల బోధను నువ్వు సహిస్తున్నావు అంటాడు. చెప్పండి, దయ్యంల బోధ ఏంది, భూతంల బోధ ఏంది, యెజబేలు బోధ ఏంది, నికోలైతుల బోధ ఏంది? ఈ బోధలు చర్చలో ఉన్నాయి అంటున్నాడు. అంటే వాడు ఆల్రెడీ మోసగించిండు, వీళ్ళు ఆత్మీయంగా గుడ్డి వాళ్ళు అయిపోయి నిద్రపోతున్నారు, బుద్ధి లేని కన్యకల్లాగా. కాబట్టి బుద్ధి లేని కన్యకలు గొప్ప జన సమూహము, బుద్ధిగల కన్యకలు 1,44,000 మందిగా నేను చూపించినారు. గతంలో బుద్ధి లేని కన్యకల గురించి దీర్ఘంగా ధ్యానించినప్పుడు వారి దగ్గర దివిటీలు ఉన్నాయి, కానీ అవి మండుతలేవు. నువ్వు ఈ లోకానికి వెలుగువే, కానీ నీలో వెలుగు వెలగాలంటే నీలో వాక్యం ఉండాలా. వాక్యము అంటే ఒక బల్బు లాంటిది. వాక్యం వెలగాల, బల్బు వెలగాలంటే దానికి కరెంట్ అవసరం. కాబట్టి కరెంట్ అంటేనే పరిశుద్ధాత్ముడు. ఎందుకు కొంతమంది పడిపోతారు చేపెట్టి ప్రార్థన చేస్తే? అది కరెంట్. అది కరెంట్ నీడ అయితే నిజ స్వరూపం పరిశుద్ధాత్మని ప్రభావం. వాక్యము వెలగాల అంటే నీకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం. లేకపోతే నువ్వు వాక్యం చెప్తే టేస్ట్ ఉండదు, ఎవరికి నచ్చదు నీ వాక్యం చెప్తే. ధైర్యంగా నువ్వు చెప్పలేవు కూడా వాక్యం, వెనుకంజ వేస్తూ ఉంటావు, తప్పించుకొని ప్రయత్నిస్తూ ఉంటావు. ఎందుకంటే నీ వాక్యంలో టేస్ట్ లేదు. మరి టేస్ట్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? నీ వాక్యం వెలగాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మ నడిపింపు నీకు అవసరం. వీటన్నిటిని చూడాలా. ఇవన్నీ ఎట్లుంటాయంటే పజిల్స్ ముక్కల్లాగా ఉంటాయి. వీటన్నిటిని జమ చేసి అట్లా పెట్టుకుంటేనే కానీ నీకు ఒక మంచి ఇమేజ్, మంచి పిక్చర్ కనిపించదు అన్నట్టు. బైబిల్ వాక్యాలు అట్లుంటాయి, ముఖ్యంగా ప్రవచనాలు. ఈ ప్రవచనాలు అన్నిటిని నువ్వు జమ చేసుకుని అట్లా పెట్టుకుంటేనే కానీ నువ్వు వీటిని చూడలేవు. ఎందుకంటే బుద్ధిలేని కన్యకలు వాళ్ళ దివిటీలు ఎందుకు ఆరిపోయినా తెలుసా? వాళ్ళ దగ్గర నూనె లేదు, అయిపోయింది. పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది వాళ్ళ దగ్గర నుంచి. అందుకు వారి దివిటీలు వెలగలే. అందుకు వాళ్ళు ఏం చేశారు? కునికి నిద్రించారు. ఎందుకు? మత్తుకుంటారు. సైతాను బోధలు నిద్రపుచ్చుతాయి. దేవుని బోధ, సత్యమైన బోధ నిన్ను ఎప్పుడు మేల్కొలుపుతా ఉంటాయి. అందరూ కునికి నిద్రించారు, కానీ ఎవరు కొంతమంది లేచారు. చివరికి లేచిండ్రు, తలుపులు తెరబడ్డాయి, స్వరం విన్నారు, పెళ్లి విందులో పోయినారు, పెళ్లి కుమార్తె స్థితిలో నిలబడినారు. గొప్ప జనం బయటనే ఉండిపోయారు, తలుపులు వేయబడ్డాయి. వీళ్ళు తిరిగి తిరిగి వచ్చి కొడితే తలుపులు తెరిస్తే మీరు ఎవరైనా తెలుసుకోండి అన్నాడు. అప్పుడు వాళ్ళు ఎక్కడ పోయినారు? అక్కడికే ఎండ్ అవుతుంది ఉపమానం. కానీ పాత నిబంధన గ్రంథాలు మనం చూస్తాము, పరమగీతములలో బయటికి వెళ్ళిపోయినాక ఏం జరుగుతుంది? నా ప్రియుడు తలుపు కొడుతున్నాడు ఎంతో సేపటి నుంచి. శూన్యమిరాలు మంచం మీద మత్తుగా పండుకొని ఉంది, అలసిపోయి. ఆయన తలుపు కొడుతుండు తన ప్రియుడు. ఎంత తలుపు కొట్టినా ఎండకి వానకి తడుస్తూ చలికి రాత్రంతా కొట్టి కొట్టి తలుపు తెరవకపోతే ఆయన వెళ్ళిపోయింది. ఆయన వెళ్ళిపోయిన కొంతసేపటికి నేను మేల్కొని తలుపు తీసి బయటకు పోయి చూస్తే ఎక్కడుంటాడు? ఆయన వెతకడానికి పరిగెత్తింది, ఎక్కడెక్కడో పరిగెత్తితే వీధుల్లో పోకరి వారు పట్టుకొని ఆయనని హింసించి బాగా కొట్టిండ్రు. గొప్ప జన సమూహం అందరూ శ్రమల పాలై మరణిస్తారు అని నేను చూపించిన ప్రవచనం. ఆయన తప్పించుకోవాలంటే నీకు ఒకటే మార్గం, నీ ప్రార్థన జీవితంలో మార్పులు రావాలా, విధేయత చూపించాలా. ఈరోజు సేవకులని ఛాలెంజ్ చేస్తూ ఉంటారు విశ్వాసం. అది వెరీ డేంజరస్ ట్రెండ్. అది దేవుడు ఎట్టి బస్సు సాయించాడు. మోషేని ఛాలెంజ్ చేసిన వాడు ఎక్కడ పోయినా చెప్పండి? తన సొంత అక్క ఛాలెంజ్ చేస్తే ఏమైంది మీకు తెలుసు కదా? అహరోను ఇద్దరు కుమారులు ఛాలెంజ్ చేస్తే ఏమైంది చెప్పండి?
ఎంతో మంది ఛాలెంజ్ చేశారు. అట్లా సేవకులను ఛాలెంజ్ చేసిన వాళ్ళంతా డిస్టర్బ్ అయిపోయారు. ఛాలెంజ్ చెయ్యొద్దు. ఎందుకంటే ఎవడు ఎటువంటి అభిషేకంతో ఉన్నాడో మనకు తెలియదు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా అభిషేకిస్తూ ఉంటాడు. మా రీతిగా చెప్పాలంటే ప్రతి ఒక్కడి సేవ పరిచర్య ఒక మంచి మధురమైన పరిచర్య, లేకపోతే తీపికరమైన పరిచర్య. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇస్తాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క పిలుపు. నువ్వు ఆ పిలుపుని గ్రహించలేక అది తప్పంటే దేవుడు సహిస్తాడా? ప్రేమిస్తాడు, కొంతకాలం దీర్ఘశాంతం గలవాడు సహిస్తాడు, కొంతకాలానికి విడిచిపెడతాడు. అప్పుడు నువ్వు ఎవడు బాగు చేయలేడు. నీ కొరకు ఎంత ప్రారంభించినా విజయం రాదు. ఎందుకంటే ఒకరోజు నేను మీకు చూపిస్తాను. సామెతల గ్రంథంలో శాపము ఒక పక్షి వల్లే ఎగురుతా ఉంటదంట. అది ఎవరి మీద వాల్దమా అని. ఎవరిదన్నా ఆహ్వానిస్తాడు చెప్పండి? వాక్యంకి విరుద్ధంగా ఉన్న వాడే ఆహ్వానిస్తాడు. అది పక్షిలాగా ఎగురుతా ఉంటే నువ్వు దాన్ని పసిగట్టాలా. నా దగ్గరికి నువ్వు రావడానికి వీల్లేదని ఎట్లా నువ్వు చెప్పగలవు చెప్పండి? శాపము పక్షిలాగా ఎగురుతా ఉందంటే ఆశీర్వాదం కూడా పక్షిలా ఎగురుతూనే ఉంది. ఎవరి మీద వాళ్ళలా అని చెప్పండి. ఆ వాక్యం నీకు అర్థం కాకపోతే నీ జీవితంలో శాపము పర్మనెంట్గా ఉండిపోతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల శాపాలు నేను చెప్తున్నా, పూర్వీకుల శాపాలు, జనరేషనల్ కర్సెస్ అంటాం వాటిని మనం. తరతరాలుగా వస్తున్న ఆ యొక్క శిక్ష. రక్షణ పొందినా కూడా నాకు ఎందుకు ప్రభువా అంటారు. నేను అంత విధంగా ప్రార్థనలో ఉన్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, ప్రార్థన జీవితం ఉంటాను, అన్ని విధాలు, ఆయన నాకు ఎందుకు ఈ కష్టాలు, ఈ రోగాలు? జనరేషనల్ కర్స్ అది. దాని నుంచి ఎప్పుడు నువ్వు బయటికి రావాలా? ఎవరు నిన్ను దూషించిండ్రో గ్రహించుకో, ఎవరు నిన్ను శపించిండ్రో గ్రహించుకో, దాని నుంచి విడుదల పొందాలా. చూడండి, ఈ గోగు మాగోగుల యుద్ధము మోసకరమైన యుద్ధము ప్రపంచాత్మకంగా జరిగేది. అందులో మతపరమైన జీవితం లేక సగం సత్యం సగం అబద్ధం ఉన్నవారు చిక్కబడతారు అన్న విషయాన్ని. అది ఎవరి మీకు ఉపద్రవం వస్తుంది చెప్పండి? ఎవరి మీద శిక్ష నిలబడిందో వాని దగ్గరికి వస్తుంది. ఆశ్రదం ఉన్న వాడి దగ్గరికి ఎందుకు వస్తుంది చెప్పండి? కోసం. అందుకే నువ్వు దాన్ని గ్రహించాలా, బహు త్వరగా మేలుకోవాలా, వీటన్నిటిని అర్థం చేసుకుని ప్రయత్నించాలా. ఈ లోకపు వస్తువులని, ఈ లోకపు విషయాల పట్ల ఎంతో ఆసక్తి చూపిస్తారు. యుద్ధానికి సంబంధించిన విషయాలు ఎన్ని గంటలు చూస్తారో మొబైల్ ఫోన్స్ వల్ల, సోషల్ మీడియాస్ వల్ల. కాబట్టి సాతానుడు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా రెచ్చగొడుతుండు. అదే సీక్రెట్ నేను ఈరోజు మరోసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాడి ప్రధానులందరూ ఆకాశంలో ఎగురుతున్న వాళ్ళందరూ క్రిందికి దిగొచ్చేసిండ్రు అని నేను చూపించిన ఒక 1 year క్రితం. ఎఫెసు రాష్ట్ర పత్రిక ఆరోగ్యంలో ఉన్న ఆ 4 రకాల దురాత్మలు లెవెల్స్, హైరార్కీస్ అంటాం వాటి. అవన్నీ అక్కడి నుంచి క్రిందికి దిగొచ్చేసి దేశాలలో దూరిపోయినాయి, రాజులలో దూరిపోయినాయి, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ అలా దూరిపోయి ఇప్పుడు దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా తిరిగి లేస్తున్నాయి. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుని బిడ్డలంటే ఇసల్పడాలి బ్రదర్ అంటారు. కానీ కాదు, యేసు ప్రభువుని వెంబడించేవారే దేవుని బిడ్డలు. కానీ నిండు మనసుతో ఆయన ప్రేమించి సేవించేవారు, సగం సత్యం సగం అబద్ధంలో లేనివారు, ఆయన నిండు మనసుతో ప్రేమించి ఆయన చెప్పిన ప్రతి మాటకి విధేయత చూపించిన వారు. నేను ఇదే వారికి అడుగుతాంటాను, యేసు ప్రభు శిష్యులు ఆయన ఏ రోజన్నా సవాల్ చేసిండ్రా? ఏ రోజన్నా ఛాలెంజ్ చేసిండ్రా? ఒక్క వాక్యం చూపించండి నాకు. చేయలేదు ఇక్కడ కదా. కాబట్టి మనము వీటిని బహు జాగ్రత్తగా పరిశీలించడం నేర్చుకోవాలా. ఎందుకంటే దేవుని యొక్క నడిపింపు ఆయన ప్రతిసారి ఒక అధిపతిని నియమిస్తూ ఉంటాడు. అది ఆయన విధానం. దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్న మనము ఏం చేస్తుంటామంటే సవాల్ చేస్తూ ఉంటాం. అంటే ఇది ప్రభు వల్ల కలిగిందా లేక దుష్టుని ఆత్మనా అని కూడా గ్రహించామన్నట్టు. ఆల్రెడీ అక్కడి నుంచి వెళ్ళిపెట్టాం, బహు దూరంగా వెళ్ళిపెట్టాం దేవుని. అందుకే ప్రతిరోజు ప్రార్థనా పూర్వకంగా ప్రభు సన్నిధిని కూర్చొని మనం పరిశీలించుకోవాలి. ప్రభువా,
నా హృదయాన్ని ఒకసారి చెక్ చేయ ప్రభావ, నేను ఏ రీతి కూడా ఈరోజు నీకు అంగీకారం ఉండగా లేదా, అందుకే నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభావ, నీ కనికరంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభావ, నీ వాక్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభావ, ఏ గుంపులో నన్ను నాకు చూపించు ప్రభావ అని ఎవ్వరు ప్రార్థించారు నాకు తెలుసు. నువ్వు ఏ గుంపులో ఉన్నావో నీకు తెలుసా? నువ్వు 1,44,000 మందిలో ఉన్నావా? గొప్ప జన సమూహంలో ఉన్నావా? సర్పంలో తేళ్ల గుంపులో ఉన్నావా? నీకెట్లా తెలుసు? మనుషులని, దేశాలని దేవుడు మృగాలతో పోలుస్తుండు. ఎందుకు? ఇవన్నీ పడిపోయిన జీవితాలు. ఆదాము అవ్వల పాపం వలన మొత్తం పడిపోయిన జీవితాలు ఇవి. కాబట్టి పడిపోయిన జీవితాలన్నీ మృగాల్లాగా తయారైనాయి. కాబట్టి గోగు మా గోగుల గురించి మనము ధ్యానిస్తున్నాము కొంత దీర్ఘంగా కొంతకాలం నుంచి. ఈరోజు దాన్ని నేను ముగిస్తున్నా. చూడండి, మొదటిసారి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయానికి మనం వెళ్తున్నాం. ఇప్పుడు చూడండి, ప్రతి స్థితిలో ఆత్మీయమైన చిహ్నాలను అన్నింటినీ మనం గుర్తించగలుగుతున్నాయి కానీ ప్రభువు ఎవరి గురించి మాట్లాడుతుంటారో నువ్వు ఎప్పటికీ గ్రహించలేవు అన్నట్టు. కాబట్టి ఇప్పుడు చూడండి, 8వ వచనం, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనం. భూమి నలు దిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధంనకు పోగు చెట్టుకై వాడు బయలుదేరును. కాబట్టి బైబిల్ కూడా సాయితాన్ని వాడే అని పోలుస్తుంది, వాడు అనే పోలుస్తుంది. అయితే ఈ గోగు మాగోగులు అనేవారు అంటే సర్పముల తేళ్లు. 9వ వచనం చూడండి, వారు భూమి అందంతటా వ్యాపించి, నేను చూపించిన ఆ యొక్క బూరల తీర్పుకు సంబంధించిన బోధలో 5వ బూర ఊదినప్పుడు ఏం జరిగిందంటే, సైతానుడు ఆ యొక్క అగాధంలో ఉన్న అగ్ని కొలిమి దాన్ని తాళపు చెవులు పొందుకున్నాడు. వాడు అంటే అధికారం ఇచ్చిన దేవుడు. వాడు పోయి ఆ తాళాలు తెరిచినప్పుడు అందులో నుంచి దట్టమైన పొగ బయటికి రావడము, ఆ పొగలో నుంచి మిడతల దండు బయటికి వచ్చి భూమి అంతా కప్పెను అని నేను చూపించిన. కాబట్టి మిడతల దండు తర్వాత చాలా మంది మిడతలు అదే టైంకి చూడండి, ఆ వాక్యం ధ్యానించే టైంకి ప్రపంచంలో అంతా మిడతలు వచ్చినాయి. పంటలు తినేయడము, దేశాలలో రకరకాల దేశాలలో మొత్తం కొన్ని పెద్ద గుంపు అవి కొన్ని వేల కోట్లలో ఉన్న ఆ మిడతలు వచ్చి ఎక్కడ పచ్చదనం ఉంటే అక్కడ అంతా పోయి తినేసినాయి పొలాలలో, పంటలలో. మనం చెప్తున్న వాక్యానికి ప్రకృతి నెరవేరుతుంది, కానీ దేవుడు మనకు చూపిస్తుంటూ మోసపోకండి. మన దేశాల్లో కూడా వచ్చేసినాయి అప్పుడు అవి మిడతల దండు ఆ వాక్యం అయ్యే టైంకి. ఈ గోగు మాగోగు గురించి ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం. గత ఆల్మోస్ట్ 1.5 months నుంచి ధ్యానిస్తున్నాం. ఆల్రెడీ గోగు మాగోగుల యుద్ధం స్టార్ట్ అయిందనేసి ప్రపంచంలో వాళ్ళు ప్రకృతి సహజంగా చూస్తున్నారు వాటిని. కానీ అవి ప్రకృతి సహజంగా చూడడానికి మనం మోసపడానికి మనము మతపరమైన జీవితంలో లేము. వాటిని సమస్తాన్ని పెంటకుప్పగా ఎంచుకొని బయటకు వచ్చినాం. ఆయన కొరకు ఆ యొక్క సీయోను పర్వతం మీద నివసించడానికి ప్రయాసపడుతున్నాం. మనం బహు కష్టము సీయోను పర్వతం ఎక్కాలంటే. నీతిమంతులు, పరిశుద్ధులు తప్ప ఎవ్వరూ దాని మీద అడుగు పెట్టలేరు, ఎక్కలేరు. దాన్ని అలసిపోతారు అన్నట్టు వారి సేవలను, పరిచరణం. కాబట్టి వాడు బయలుదేరిండు ఆల్రెడీ. భూమి అందంతటా, భూమి నలుదిశలందు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వల్లే ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి, అంటే వాళ్ళు ఆల్రెడీ మోసపోయినారనేది, వారిని యుద్ధంలో పోగు చేయటకై వాడు బయలుదేరును. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ఇప్పుడు బాగా ఇంకా బాగా అర్థమవుతుంది. 9వ వచనం, వాడి ఆధీనంలో ఈ గోగు మాగోగులు నలుదిశల నుంచి వచ్చిన వారిలందరూ సర్పముల తేళ్లు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి, 9వ వచనంలో, వారు భూమి అందంతటా వ్యాపించి మిడతల దండులాగా పరిశుద్ధుల శిబిరమును. మీరు చెప్పండి, ఎవరు చెప్పారు పరిశుద్ధుల శిబిరం అంటే ఏంటి? చర్చస్. పరిశుద్ధుల శిబిరము అంటే సంఘాలు, ప్రపంచమంతటా చర్చస్ మీద అటాక్స్. తర్వాత ప్రియమైన పట్టణమును చెప్పండి, ఎవరు చెప్పారు ప్రియమైన పట్టణం? దీన్ని బైబిల్ కామెంటరీస్, బైబిల్ ప్రాఫెసీ టీచర్స్ ఏమో తెలుసా, ప్రియమైన దేవునికి ప్రియమైన పట్టణం ఏంటి? యెరూషలేమే కదా అంటారు. చెప్పండి మీరేమంటారు? అక్కడ తెలిసిపోయింది మీరు గొప్ప జనంలో ఉన్నారా, 1,40,000 ఉన్నారా?
ఎవరు చెప్పగలరు చెప్పండి? ప్రియమైన పట్టణం అంటే ఏంటి? అది ముట్టడి వేయబడబోతుంది. ఖచ్చితంగా ముట్టడి వేయబడుతుంది. ఎందుకంటే సైతాను ఆధీనంలోకి వచ్చింది అది. నేను చూపించిన ప్రణాంగంధం ప్రణాద్యంలో కూడా మీకు గతంలో ఘట సర్పము వాడు నిజంగా నాగుంపాము అనుకుంటున్నారా? కానే కాదు. ఘట సర్పము, డ్రాగన్ అంటారు ఇంగ్లీష్ లో. బైబిల్లో ఉంది వాక్యం డ్రాగన్స్ ఉన్నాయని, కానీ అవి కళ్ళకి కనిపించిన డ్రాగన్స్. నీ ఆత్మ నేతాలకు కనిపించేలా ఒక్కసారి ప్రభువా నా ఆత్మీయ నేతలు విప్పాలి నైనా, నేను వీటన్నిటిని చూడాలా చిహ్నాలను. వీటి వెనుక ఉన్న దురాత్మలు ఎవరు? నేను వాటిని చూడాలా ప్రభువా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎవరు చెప్తారు? యెరూషలేము సమాధానం కొరకు ప్రార్థించుడి అని చెప్పబడ్డ వాక్యాన్ని ప్రకృతి సహజంగా తీసుకుంటారు. కానీ ఎవరికి తెలుసు పరమ యెరూషలేము ఉందనొకటి? గలతీ రాష్ట్ర పత్రికలో పౌలు చెప్తా ఉంటాడు, పైనున్న యెరూషలేము వేరే, భూమి మీద ఉన్న యెరూషలేము వేరే అన్నాడు. ఎంతమంది జ్ఞాపకం ఉంది ఆ వాక్యం? పరలోకంలో ఉన్న యెరూషలేము వేరే, భూమి మీద ఉన్న యెరూషలేము వేరే. ఇప్పుడు చెప్పండి, అసలు యెరూషలేము ఏది? ప్రేమైన పట్టణం ఏది? పరమ యెరూషలేమే. అంటే క్రైస్తవులే, దేవుని బిడ్డలే. దేవుని బిడ్డలను ముట్టడి వేయగా అంటే ఖచ్చితంగా దేవుని బిడ్డలు అందరూ ముట్టడి వేయబడతారు అని చెప్తుంది ఆ వాక్యం 9వ వచనంలో, 20వ అధ్యాయం 9వ వచనంలో. అంటే గొప్ప జనము అందరూ ముట్టడి వేయబడతారు. అంటే మిడతలు పంట అంతా పట్టినప్పుడు ఏం చేస్తాయి చెప్పండి? తినేస్తాయి. పంటని సర్వనాశనం చేసేస్తాయి, కొరికి పడేస్తాయి. కొంచెం తినేస్తాయి, కొంత కొరికి పడేస్తాయి. పంట పోయింది. దేవుని పంట అవి తినేస్తున్నాయి. ఎందుకు? గొప్ప జన సమూహం సగం సత్యం సగం అబద్ధంగా అంటే వారు శరీరానుసారంగా జీవిస్తున్నారని చెప్తుంది. కేవలం ఆదివారమే వాళ్ళ ఆత్మానుసారంగా ఉంటారు, తగిన రోజులలో శరీరానుసారంగా జీవిస్తారు. వాళ్ళందరూ ముట్టడి వేయబడతారు. 12వ అధ్యాయంలో చూస్తాం మనం, ప్రకటన 12వ అధ్యాయంలో వాడు 1,44,000 మందిని ఏమి చెయ్యలేక గొప్ప జన సమూహం వెంట బయలుదేరని చూపించిన వాక్యం మీకు. సూర్యుని ధరించుకున్న స్త్రీ, అరణ్యంలోని స్త్రీ లేక సూర్యుని ధరించుకున్న స్త్రీ అనే ఒక అంశం ఉంది మన వాక్యాలలో. ఆ స్త్రీ 1,44,000 మందికి సాదృశ్యం. ఎందుకంటే ఆమెకు సంబంధించిన సూచనలను చూపిస్తుంటాడు అక్కడ. ఆమె సూర్యుని ధరించుకుంది, తన పాదముల దగ్గర నక్షత్రములు, చంద్రుడు, నక్షత్రములు ఉన్నారు. క్యాథలిక్స్ ఏమంటారంటే ఈమె మరియమ్మ అంటారు. అంటే వాళ్ళకి తగినట్లు దాన్ని వాడుకుంటారు. కానీ నీకు తగినట్టు దేవుడు ఇస్తున్నాడు, నువ్వు దాన్ని స్వీకరిస్తలేవు అంతే తేడా. ఎందుకంటే ఐహిక విచారాల చేత కొట్టుకొని పోయేదే గొప్ప జన సమూహము, బుద్ధిలేని కన్యకలు. గొప్ప జన సమూహం ఏం చేస్తారు తెలుసా? ప్రతి వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. మార్తా మరియలకు తేడా అదే అని చెప్పిన ఎన్నిసార్లు మీకు. నేను మరియకి ఆసక్తి వాక్యం అన్నాను, మార్తాకి పరిచర్య చేయడం ఇష్టం. ఎవరు పరిచర్య చేయాలా? అతిథ్యం ఇవ్వడం. యేసు ప్రభుకి సేవకులకి అతిథ్యం ఇవ్వడం చాలా ఇష్టం. కానీ సేవకులు చెప్పే మాటలు విని విడుదల పొందాలన్నదే మరియా జీవితం. ఏ రీతిగా మన ప్రభు చేసిన కార్యాలను అన్నింటినీ, సాక్ష్యాలను అన్నింటినీ వినాలన్న తపన ఆమెకు ఉన్నది. కాబట్టి ఈ గోగు మాగోగులు అన్నవారంటే సర్పములు, తేళ్లు, వీళ్ళందరినీ ఏం జరుగుతుంది? వీళ్ళు ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా అంటే ఘట సర్పం ఎప్పుడైతే ఈ మగ శిశువు ఎంట పరిగెత్తినప్పుడు ఏం జరిగింది? వాళ్ళు చంపుతుంది అక్కడ వాక్యం. దేవుడు అంత అధికారం ఇచ్చిండు. 1,44,000 మంది గొప్ప జన సమూహాన్ని ప్రభు చేత నడిపిస్తా ఉంటే వారి మెడల మీద కత్తులు ఉన్నాయని చూపించిన ఒకరోజు వాక్యం మీకు. ఎంత ఆలస్యం అయిపోయింది మా జీవితంలో దుఃఖంతో, ప్రవ్వా కనీసం ఎప్పుడైనా నా పాపం క్షమించినైనా నా బిడ్డలు స్వీకరించి పరలోకమును జ్ఞాపకం తీసుకొని ప్రార్థన చేస్తున్న సమయంలో వారి ప్రాణాలను విడిచిపెడతారు అని నేను చూపించిన వాక్యం. ఈ వాక్యం బైబిల్లో ఉంది, నేను కొత్తగా చెప్తున్నాయి కావు. అప్పటికి ఎంతమంది చనిపోయిన బలిపీఠపు క్రింది ఆత్మలన్న వాక్యం చూపిస్తే మీకు అర్థమవుతుంది. నాదా సత్యస్వరూపి ఎందాక భూనివాసులకు మా నిమిత్తమై తీర్పు తీర్చక యుందువు అని
చనిపోయిన వాళ్ళు విశ్వాసులు హతసాక్షులు ఏడుస్తున్నారు, అక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. బలిపీఠకు క్రింది ఆత్మలన్న వాక్యం మీరు చూడండి, మన గ్రూప్ లో ఉంటుంది. చాలా భయం, బాధాకరము, భయం వేస్తూ ఉంటుంది అది ఆ వాక్యం. అప్పుడు యేసుప్రభువు అంటున్నాడు, ఆగు సమీ, కొంతకాలమే మీ సహోదరుల సంఖ్య సంపూర్తి అయ్యేంత వరకు కొంచెం ఓపిక పట్టండి. అంటే యేసుప్రభువు చెప్పిన వాక్యం ఏం తెలుసాడా, కొంచెం కాలం ఆగండి, మీలాగానే ఇంకా చాలా మంది చావబోతున్నారు, హతసాక్షులు కాబోతున్నారు. వారి సంఖ్య సంపూర్తి అయినాక నేను అప్పుడు ఈ లోకానికి భూనివాసులకు తీర్పు తీరుస్తా అని చెప్తున్నా యేసుప్రభువు. ఆ ఒక్క క్లూతోనే అర్థమైపోయింది మనకి, మతపరమైన క్రైస్తవ జీవితం అంతా శ్రమల పాలు కాక తప్పదు. కానీ వాళ్ళు కావాలని దేవునికి ఇష్టం లేదు, మనకు కూడా ఇష్టం లేదు. అందుకే ఈ సేవ, వాళ్ళకి ఇవన్నీ చూపించాలా. చర్చెస్లలో అందుకే ఇవన్నీ ఎక్కడ అవకాశం దొరికితే అవన్నీ ఇక్కడ చూపిస్తూ ఉంటాం మేము. ఎందుకంటే చర్చెస్లలో లేదు ఈ బోధ. నువ్వు ఎంత పెద్ద చర్చ అని తీసుకో, లేదు ఈ బోధ. ఎంత అద్భుతాలు, స్వస్థతలు, మిరకల్స్ జరిగే చర్చెస్ లో కూడా ఈ బోధ లేదు అనేసి నేను వాళ్ళని ఎప్పుడు తప్పు లెక్క పెడతలేను. వాళ్ళ పిలుపు అంతే, అది వాళ్ళకున్న అభిషేకం అంతే, నీకున్న అభిషేకం ఇదే, అంతే తేడా. తర్వాత ప్రియమైన పట్టణము పట్టబడగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి నేను ఫస్ట్ శ్రమ చర్చికే, తర్వాతనే సర్పములకు తేళ్లకు. మరోసారి ఈ వాక్యము దాన్ని రుజువుపరుస్తా ఉంది. తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది అని పేతురు రాసిన పత్రికలో మనం చూసినాం. అది అక్కడ ఆరంభమైతే ఈ లోకస్తుల పరిస్థితి ఏంది? ఫస్ట్ జడ్జిమెంట్ చర్చికే, తర్వాతనే ఈ లోకస్తులకు. తర్వాత 10వ వచనంలో వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండంలో పడవేయబడను అచ్చట. ఇప్పుడు చూడండి, అచ్చట ఏముంది? మోసపరిచిన అపవాది, ఫస్ట్ వాడు అపవాది. తర్వాత ఎక్కడ పడవేయబడను? అగ్ని గంధకములు గల గుండంలో. తర్వాత ఇంకొన్నారు అక్కడ, అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. మీకు ఒకటే ప్రశ్న, పాత రికార్డింగ్స్ బైబిల్ స్టడీలో పాల్గొన్న వారు చెప్పగలరు ఇవి. ఇక్కడ సైతాను యొక్క త్రిత్వం ఉంది. ఇక్కడ సైతాను ఉన్నాడు, క్రూర మృగం ఉన్నది, అబద్ధ ప్రవక్త ఉన్నారు. వీరు యుగ యుగములు రాత్రి మగళ్ళు బాధింపబడుదరు. ఇది శిక్ష, దేవుడి శిక్ష. అయితే వీని సహవాసంలో ఉన్నవారు ఎంతమంది మనుషులు కూడా దివారాత్రంలో అక్కడ అగ్ని గంధకంలో కాల్చవేయబడుతూనే ఉంటారు. ఆ బాధ జీవితాంతం ఉంటది. ఇంకా ఇక్కడికి నేను వాక్యాన్ని ముగిస్తున్నా. ఒక ప్రశ్న మీకు అందరు, అపవాదంటే సైతానని మీరు సునాయాసంగా చెప్పగలరు, కానీ ఆ సైతాను త్రిత్వంలో క్రూర మృగం ఎవరు, అబద్ధ ప్రవక్త ఎవరు చెప్పగలిగితే మీరు ఏ గుంపులున్నారో మీరు గుర్తించగలరు. ఇక్కడికి నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నా. వచ్చే వారం దీన్ని మరి కొంచెం ముందుకు తీసుకెళ్ళిపోతే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయాన్ని మనం ముగిస్తున్నాం. వచ్చే వారం ఖచ్చితంగా ఇది ముగింపులకు వస్తుంది. నేనైతే అట్లా అనుకుంటున్నా, బట్ ప్రభు చిత్తం ఏ రీతిగా ఉంటే అట్లా ముందుకు పోతా ఉంటది. కాబట్టి ఒక హెచ్చరిక ఏంటంటే, గోగు మాగోగుల యుద్ధము ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ ఇస్రాయల్ దేశాల మధ్య కానే కాదు. ఇరాన్ ఉపమాన రీతిగా బబులోన్ అంటారు కొంతమంది ఈరోజు, కానీ మనం చూసినాము బబులోను ఇరాన్ ఉత్తర ప్రాంతంలో ఉండే మైదానంలో ఈరోజు లేదని కూడా చూపించిన. అది భూ దిగంతంలోకి దిగిపోయింది. దాన్ని తవ్వి ఎవరు బయటికి తీయలేరని. అట్లనే ప్రియమైన పట్టణము ప్రకృతి సహజమైన యెరూషలేము కాదు, అది పరమ యెరూషలేము. అంటే రక్షింపబడ్డ వారికి సాదృశ్యం. కానీ సగం సత్యం అబద్ధంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ పట్టబడతారు. గొప్ప జనము అంతా పట్టబడతారు ఈ గోగు మోగోగులని సర్పములు తేళ్ల గుంపుల. 5వ బూరలో వీరు 6 నెలలు చిత్రవద హింస అనుభవిస్తారు గొప్ప జనం. కానీ 6వ బూరలో దేవుడు సైతానికి అధికారం ఇచ్చిండు మరణం మీద. అందరూ హతసాక్షులు అవుతారు. డైరెక్ట్ గా చెప్తున్నాను, ఇంకా అలా మొహమాటం ఏం లేదు. అందరూ హతసాక్షులు అవుతారు. సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న బుద్ధి లేని కన్యకలు. నూనె కొనుక్కోవడానికి వాళ్ళు
సంత వీధులకు పోయినప్పుడు అక్కడ దొరికించుకొని చంపుతారు వాళ్ళని, చిత్రవద చేస్తారు వాళ్ళని. 6 నెలలు మిడతలు వారి సంపాదన అంతా తినేస్తాయి, వారి ఆస్తులు అన్ని మింగేస్తాయి. ఇంతవరకు సుఖానుభవంగా జీవించిన వాళ్ళు అమాంతంగా వాళ్ళ కళ్ళ ముందు అన్ని పోతాయి, బ్యాంక్ అకౌంట్స్ అన్ని క్లీన్ అయిపోతాయి, ఆస్తులు కొల్లగొట్టబడితే దోచుకోబోతారు మనుషులు. అప్పుడు రిక్త హస్తాలతో దేవుని సన్నిధికి వస్తారు. అప్పుడు నీ పరిస్థితి ఏంది? నీ సేవ అయింది. 1,44,000 చెప్పిన నువ్వు వారిని ప్రభు చెంత నడిపిస్తావు. వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ అభిషేకం వస్తుంది. వాళ్ళ పశ్చాత్తాపంతో అప్పుడే వారి జీవితాల్లో అంటే మహాశ్రమలలో గొడపిల్ల రక్తంలో వారి వస్త్రాలను అప్పుడే ఉతుక్కుంటున్నారు వాళ్ళు. అప్పుడే మెడల మీద కత్తులు, వాళ్ళ మరణాలు, వారి ఆత్మలు ప్రభు చెంతకి చేర్చబడతాయి. అప్పుడు పెండ్లి విందుకు వస్తున్నారు వీళ్ళు. ఈ రికార్డింగ్స్ మీరు ఎప్పుడన్నా గమనించండి, గతంలో ఉన్నాయి. బుద్ధిలేని కన్యకలు సంత వీధులకు పోయి ఏమైంది వాళ్ళ పరిస్థితి? వాళ్ళు బహు లేటుగా పెళ్లికి వచ్చిండ్రు, కానీ పెళ్లి విందుకు వచ్చిండ్రు గెస్ట్ల లాగా. నువ్వు పెళ్లి కుమార్తె స్థితిని పోగొట్టుకొని గెస్ట్ల లాగా వస్తే దేవుడు ఎంతో దయగలవాడు. చూడండి, ఆ గెస్ట్లని అందరినీ పెళ్లి విందులో వారికి మంచి వస్త్రాలు ఇచ్చి వారిని కూడా పెళ్లి కుమార్తెగా మార్చుకుంటాడు. ఆయన ప్రేమ అది. ఇటువంటి ప్రేమ ఇంకా ఎక్కడ మనం చూడం. యేసు ప్రభుల వారి ప్రేమ అంత శ్రేష్టమైంది, దేంతో పోల్చగలం దాన్ని? కొంతసేపు కళ్ళు మూసుకొని ప్రభా నీకు వందనాలనైనా అటువంటి ప్రేమతో నన్ను ప్రేమించింది, నేను ఏ గుంపులో ఉన్నా ఈరోజు నాకు చూపించమని ప్రార్థిస్తున్నాను. నేను ఇంకా గొప్ప జన సమూహంలో ఉన్నానా? ఆ రోగాలతో పీడింపబడుతున్నా, దయ్యాలతో పీడింపబడుతున్నా, పండగ క్రైస్తవులాగా జీవిస్తున్నానా? ఆచారబద్ధమైన జీవితంలో ఉన్నానా? ఏషావులాగా సుఖానుభవాన్ని ఆశ్రయించినా? భ్రష్టత్వంలో పడిపోతుందని చూపించిన నా పట్ల నీ కనికరం చూపించిన క్షమించు. ఈ రాత్రి ప్రభువా, నేను గొప్ప జన సమూహంలో పోవాలంటే ఏం చేయాలా? నాకు ఆ మార్గం చూపించు ప్రభువా. గొప్ప జన సమూహము నోట్లో అబద్ధం లేదు, వీరి నుదుటి మీద ఏ నింద లేదు అన్నది వాక్యం. పరిశుద్ధంగా పవిత్రంగా నీతిని అనుసరించిన వాళ్ళు. అటువంటి జీవితం నాకు అనుగ్రహించి ప్రతిరోజు మీతో సహవాసం గడపాల ప్రభావ. కనీసం 2 గంటలు. ఈ లోకంలో ఎన్నో గంటలు ఖర్చు పెట్టుకుంటున్న స్వార్థంతో, కానీ అది నన్ను మరణానికి నడిపిస్తుంది. శరీరానుసారమైన జీవితం మరణం, ఆత్మానుసారమైన జీవితం నిత్య జీవం. కాబట్టి నేను ఆత్మానుసారమైన జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించి ఈ వాక్యాన్ని తల్లి మీరు ఆశ్రయించండి, అనేకుల జీవితంలో ఫలభరితం చేయండి. మాకు ఈ రాత్రి మంచి ధర ఇచ్చండి. వేగం లేసి స్థితించే మరియు మరోసారి మీ కొరకు సాక్షాత్తంగా అనేక ప్రార్థనలు మనం నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న, ఆశీర్వాదం ఇవ్వండి అన్న. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ సిస్టర్, బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్.